అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుతున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నదని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని. కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనెను, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అనే చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామియే సచ్చితానంద రూపమైనదే పరమాత్మ. నా అను శబ్దము ఆత్మకు ఘటాదులు వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచ్చితానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు పరివర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించుచూ నుండునదే ఆత్మ ఎనబడును. నేను అనునది శరీర ఇంద్రియములలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులు అన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు ఇంద్రియములు కూడా నామరూపములతో నిండి నశించువేయగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మ కార శరీరములను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటురాయిని అంటి పెట్టుకుని తిరుగునటులా శరీరము ఇంద్రియాదులు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్ర పోయి తిని సుఖముగానున్నది అని అనుకున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయుచున్నట్టులే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వ్యాఖ్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞాత్వ దిగుణ విశిష్టమైన సచ్చితానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చితానంద రూపమొక్కటియే నిలుచును. అదియే ఆత్మ దేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే
కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడని, జీవుల కర్మఫలము అనుభవింతుడనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూడనొనర్చి సంసార బంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు, దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన తత్కర్మానుష్ఠానము చేయవలను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభింపదు అన్ని అంగారసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. 7వ దశాధ్యాయము 17వ రోజు పారాయణ సమాప్తము.